మై డియర్ స్టూడెంట్స్, టాలీ ERP9లో లెడ్జర్ క్రియేషన్ ఎలా చేస్తారో మనం చూద్దాం. ఫస్ట్ ఇలా టాలీ ఐకాన్ మీద ప్రెస్ చేయాలండి. చేసిన తర్వాత మీకు చెప్తున్నాను కదా, వర్క్ విత్ ఎడ్యుకేషన్ మోడ్ అని చెప్పి మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇలా మనం Alt+F3 ప్రెస్ చేసిన తర్వాత కంపెనీ క్రియేషన్ మెనూకి వెళ్తామన్నమాట. ఆల్వేజ్ మీరు ఒక కంపెనీ క్రియేట్ చేయాలమ్మా, ఓకేనా అమ్మ. కంపెనీ క్రియేట్ చేసిన తర్వాత ఇలా అకౌంట్స్ ఇన్ఫో అని చెప్పుకుంటుందమ్మా. మెయిన్ మెనూలో దాన్ని క్లిక్ చేయండి. స్క్రీన్ ఇలా వస్తుంది. లెడ్జర్లోకి వెళ్ళండి అమ్మ. లెడ్జర్ వన్ ఆఫ్టర్ వన్స్ క్రియేట్ చేయడానికి సింగిల్ అంటాం అనమాట. ఇలా లెడ్జర్ క్రియేట్ చేసుకోవాలమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ ఉందనుకోండి, వినండి చక్కగా. సేల్స్ అనేది సేల్స్ దగ్గరే వస్తుంది అనమాట. ఆల్రెడీ అకౌంట్ ఉందనుకోండి, డూప్లికేట్ ఎంట్రీ అని వస్తుంది అనమాట. అంటే ఆల్రెడీ ఉందని అర్థం అమ్మ. ఇలా సేల్స్ తర్వాత ఎలియాస్ అనేం కొట్టకండి అమ్మ, అవసరం లేదు. సేల్స్ అండర్ సేల్స్ అనమాట. ఎస్ అనే లెటర్ ప్రెస్ చేస్తే సేల్స్ అకౌంట్ అని ఉంటుంది. చూసారా? ఇవన్నీ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఒక 12,000 అలా ఇవ్వండి అమ్మ. ఇచ్చిన తర్వాత సేల్స్ ఎప్పుడు కూడా క్రెడిటే చూపిస్తుంది అనమాట. మనకి సిస్టమ్కి చూపిస్తూనే ఉంటుంది. ఇక్కడ క్రెడిట్ అని వచ్చింది, చూసారమ్మా. ఇప్పుడు నేను సేల్స్ రిటర్న్స్ ఎలా ఎంటర్ చేయాలో చెప్తానమ్మా. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది పిల్లలందరూ కూడా తెలుసుకోవాలి. సేల్స్ రిటర్న్స్ కూడా అండర్ సేల్స్ అకౌంట్ అమ్మా. సేల్స్ రిటర్న్స్ 1000 అని కొట్టిన తర్వాత సేల్స్ క్రెడిట్లో వచ్చింది కదమ్మా, కాబట్టి ఇది డెబిట్లో ఉంటుంది అనమాట. డి అనే లెటర్ ప్రెస్ చేయండి, డెబిట్లోకి వచ్చేస్తుంది. అర్థమైందా? అలాగే పర్చేజెస్, ఇది చాలా ఇంపార్టెంట్ క్లాస్ అమ్మా, మీరు గుర్తుపెట్టుకోవాలి. పర్చేజెస్ అండర్ పర్చేజెస్ అమ్మ. ఇలా అండర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. పర్చేస్ ఎంత, ఒక 70,000 పర్చేస్ ఉన్నాయి. పర్చేజ్ రిటర్న్స్ అమ్మ. పర్చేజెస్ రిటర్న్స్ ఏమ్మా. పర్చేజ్ రిటర్న్స్ అనేది పర్చేజ్ అకౌంట్లోనే వస్తుంది. ఒక 2,000 కొట్టి పర్చేజ్ డెబిట్ కాబట్టి ఇది క్రెడిట్ అనుకుంటారమ్మా మీరు. ఇది చేంజ్ చేయకపోతే మీకు పర్చేజ్ రిటర్న్స్ రెండు యాడ్ అయిపోతాయి. గుర్తుపెట్టుకోండి అమ్మా. సేల్స్ క్రెడిట్, సేల్స్ రిటర్న్స్ డెబిట్ మీరు చేంజ్ చేయాలి. పర్చేజ్ డెబిట్, పర్చేజ్ రిటర్న్స్ అనేది క్రెడిట్లో ఉంటుందన్నమాట. చాలా ఇంపార్టెంట్ అమ్మ ఇది. తర్వాత ఎవరన్నా మనని క్యాష్ బ్యాలెన్స్ ఎంటర్ చేయండి 5,000 అంటే క్యాష్ లెడ్జర్ మీరు క్రియేట్ చేయలేరమ్మా, ఆల్రెడీ ఉంటుందన్నమాట. ఆల్టర్లోకి వెళ్ళి క్యాష్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. బై డిఫాల్ట్ ఉంటుందండి. ఆల్టర్లోకి వెళ్ళి ఎంటర్ చేయాలి, ఓకేనా. ఒక 12,000 క్యాష్ ఉందనుకోండి, అలా ఎంటర్ చేసేయండి. చెప్పండి పిల్లలు, క్యాష్ ఎలా ఎంటర్ చేస్తారమ్మా? ఆర్డర్లోకి వెళ్ళండి. అది క్యాష్ అకౌంట్ని డిఫాల్ట్ అకౌంట్ అంటారనమాట, ఓకేనా. ఇలా అయిన తర్వాత పిల్లలు అడుగుతున్నారు, మాస్టర్ ఎలా చూసుకోవాలండి అని చెప్పి. ఇలా డిస్ప్లే ఆప్షన్కి వెళ్ళండి అమ్మా. వెళ్తే మీకు ట్రయల్ బ్యాలెన్స్ అని ఉంటుంది. ఇలా వచ్చిన తర్వాత Alt+F1 అని కొట్టండి, డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఇలా కాకుండా ఒక్కొక్కటి లెడ్జర్ చూస్తాను మాస్టరు అంటే ఇలా అకౌంట్స్ బుక్స్లోకి వెళ్ళండి, లెడ్జర్ అని ఉంటుంది, అలా చూసేసుకోండి అమ్మ. ఇప్పుడు క్యాపిటల్ అనేది నేను ఎంత కొట్టాను, 90,000 అని కొట్టాను, అలా మీకు కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఒక లెక్కిస్తాను, మీరు చేసేస్తారు కదా పిల్లలు ఇప్పుడు చెప్పండి అమ్మ ఎలా చేస్తారు. ఇలా అకౌంట్స్ ఇన్ఫోకి వెళ్ళాలి, దీన్ని పాత్ అంటారనమాట. వెళ్ళిన తర్వాత లెడ్జర్కి వెళ్ళాలి, సింగిల్లో క్రియేట్ అనాలి, ఓకేనా. ఇలా చూడండి అమ్మ. ఇప్పుడు ఒక ప్రాబ్లం ఇస్తాను, మీరు చెయ్యండి. క్యాపిటల్ అండర్ క్యాపిటల్, స్టాక్ అండర్ స్టాక్, డ్రాయింగ్స్ అండర్ క్యాపిటల్ డెబిట్, డ్రాయింగ్స్ అండర్ క్యాపిటల్ డెబిట్, పర్చేజెస్ అండర్ పర్చేజెస్ డెబిట్, సేల్స్ అండర్ సేల్స్ క్రెడిట్లో చూపిస్తుంది. అది మీరు డెబిట్ క్రెడిట్ మీరు ఏం చెప్పక్కర్లే, అన్లెస్ అండ్ అంటిల్ మీరు చేంజ్ చేయాలనుకుంటే తప్పితే. తర్వాత డిస్కౌంట్ అలౌడ్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, శాలరీస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, సేల్స్ రిటర్న్స్ అండర్ సేల్స్ డెబిట్ అని మీరు చేంజ్ చేయాలి. పర్చేజ్ రిటర్న్స్ అండర్ పర్చేజెస్ మీరు క్రెడిట్ అని చేంజ్ చేసుకోవాలి. డెటార్స్ అండర్ డెటార్స్, క్రెడిటార్స్ అండర్ క్రెడిటార్స్, వేజెస్ అండర్ డైరెక్ట్ ఎక్స్పెన్స్. క్యాష్ నేను చెప్పాను కదా, మీరు ఆల్టర్ ఆప్షన్లో చేయాలి. బ్యాంక్ ఓడి అండర్ బ్యాంక్ ఓడి ఇవమ్మ. ఇలా చూడండి, క్యాష్ బ్యాలెన్స్నేమో ఆల్టర్ ఆప్షన్లో ఎంటర్ చేయండి అమ్మ. పర్చేజెస్ ఎప్పుడు డెబిటే చూపిస్తుంది. డ్రాయింగ్స్ అండర్ క్యాపిటల్ డెబిట్ అని చెప్పాలి. ఎలాగో నేను చెప్తాను చూడండి ఇప్పుడే, ఓకేనా. ఇది చేయండి అమ్మ. తర్వాత ఈ కింద ప్రాబ్లం కూడా చేయండి. క్యాపిటల్ అండర్ క్యాపిటల్, సేల్స్ రిటర్న్స్ అండర్ సేల్స్
మీరు డెబిట్ అనాలి, దాన్ని డెబిట్ అనాలి. ఫర్నిచర్ ఫిక్స్డ్ అసెట్. డ్రాయింగ్స్ అండర్ క్యాపిటల్ డెబిట్. బిల్స్ పేబుల్ అండర్ కరెంట్ లయబిలిటీ. సన్రీ డెటార్స్ అండర్ కరెంట్ అసెట్. ఈ 2 లెక్కలు మీరు ల్యాబ్లో చేయండి. నేను చూపిస్తాను ఒకసారి డ్రాయింగ్స్ ఎలా ఎంటర్ చేయాలో. చూడండి అమ్మా, క్యాపిటల్ అకౌంట్ అని కొట్టండి. అండర్ క్యాపిటల్ ఎప్పుడు క్యాపిటల్ కిందనే వస్తుందండి. ఓకేనా? ఎంత? ఒక 80,000 క్యాపిటల్ అనుకోండి. దాంట్లో ఉన్నది మీరు ఎంటర్ చేసుకోండి. క్రెడిట్ చూపించింది చూసారా, క్రెడిట్ అని చెప్పింది చూసారా. మీరు ఏం చెప్పక్కర్లా, తెలుసు దానికి. కాకపోతే డ్రాయింగ్స్ ఒకటి మనం చెప్పాలి. చూసారండి, డ్రాయింగ్స్ అండర్ క్యాపిటల్. ఎందుకంటే క్యాపిటల్ నుంచి మేనేజ్ చేస్తారు కదా. ఫస్ట్ ఇయర్లో మీరు ఫైల్ అకౌంట్ చేశారు కదా, నేను చెప్పాలా? ఇగో అమ్మ, ఒక 1000 డ్రాయింగ్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు క్రెడిట్ కాదండి, డ్రాయింగ్స్ ఎప్పుడు డెబిట్లో ఉంటుంది. మీరు ఈ వీడియో అందరికీ షేర్ చేయండి అమ్మా, నేర్చుకోండి. ఓకేనా? అలా ఇందాకన్నారు సార్ పర్చేజెస్ రిటర్న్స్ ఒకసారి చెప్పండి సార్, నేర్చుకుంటామని చెప్పి ఇవమ్మా పర్చేజెస్. ఫర్ ఎగ్జాంపుల్ పర్చేస్ అండర్ పర్చేస్ అమ్మ. మంచి వీడియో అమ్మ, ఇది మీకు యూజ్ అవుతుంది టాలీలో. 80,000 ఏమ్మా డెబిట్. పర్చేస్ ఎప్పుడు డెబిట్లోనే ఉంటాయి. ఇప్పుడు పర్చేజ్ రిటర్న్స్. పర్చేజెస్ రిటర్న్స్ అండర్ పర్చేజెస్. చూసారా, ఒక 4,000 ఇలా కొట్టిన తర్వాత డెబిట్ చూపిస్తుంది, కానీ మీరు క్రెడిట్ అని చేయాలి. అలాగే సేల్స్ కూడా నేర్చుకోండి అమ్మా. సేల్స్ ఎప్పుడు క్రెడిట్, సేల్స్ రిటర్న్స్ డెబిట్. ఇప్పుడు చెప్పండి పిల్లలు, క్యాపిటల్ క్రెడిట్, డ్రాయింగ్స్ డెబిట్. ఓకేనా? పర్చేజెస్ డెబిట్, పర్చేజ్ రిటర్న్స్ క్రెడిట్, సేల్స్ క్రెడిట్, సేల్స్ రిటర్న్స్ డెబిట్. ఇలా చేంజ్ చేయాలి. ధైర్యం తెచ్చుకోండి, చెయ్యాలి. మీరు భయపడి హ్యాండ్ మూవ్ కావకపోతే మీరు నేర్చుకునేదంటూ ఏమీ ఉండదు. సరే, భయం అని పెద్ద మాట వాడినట్టున్నాను నేను. నెక్స్ట్ క్లాస్లో మనం మల్టిపుల్లో చేద్దాం. ఓకేనామా? సింగిల్ అంటే 1/1 అనమాట. ఫస్ట్ బేసిక్ మీరు ఇలా నేర్చుకోండి. అలాగే కంపెనీ కూడా కొత్తవి క్రియేట్ చేయండి అమ్మా ఎవ్రీడే. ఎందుకంటే అమౌంట్స్ అన్నీ యాడ్ అయిపోతుంటాయి, మీకు ఏవేవో బ్యాలెన్స్ చూపించేస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లెడ్జర్ క్రియేట్ చేద్దాం అనుకోండి, ఇక్కడ ఇంత బ్యాలెన్స్లు ఆల్రెడీ కనిపిస్తున్నాయి కదా. అలా కావద్దంటే నిన్న కొత్త కంపెనీ క్రియేట్ చేసుకోవాలి, చేస్తే దాంట్లో అనమాట. సో మై డియర్ స్టూడెంట్స్, అర్థమైంది కదా ఈరోజు నేను ఏం చెప్పాలనుకున్నానో. పిల్లలు చెప్పండి, క్యాష్ బ్యాలెన్స్ ఎంటర్ చేయమంటే ఎక్కడికి వెళ్తారు మీరు? క్యాష్ అకౌంట్ని డిఫాల్ట్ అకౌంట్ అంటారండి, ఆల్రెడీ ఉంటుందన్నమాట, మీరు క్రియేట్ చేయక్కర్లేదు. టాలీలో మనకి డిఫాల్ట్గా 2 అకౌంట్లు ఉంటాయి, ఒకటి క్యాష్, రెండోది ప్రాఫిట్ లాస్ అకౌంట్. మీరు క్రియేట్ చేయక్కర్లేదు అనమాట. ఇప్పుడు మీరు వాట్ ఈజ్ లెడ్జర్ అని అడిగితే దానికి ఒక డెఫినేషన్ ఉందమ్మా, చెప్తాను. అది చూడండి అమ్మా. లెడ్జర్ ఈజ్ అన్ అకౌంట్ అని ఉందా? అన్ అకౌంటింగ్ లెడ్జర్ ఈజ్ అన్ అకౌంట్ ఆర్ రికార్డ్ యూజ్డ్ టు స్టోర్ బుక్ కీపింగ్ ఎంట్రీస్ ఫర్ బ్యాలెన్స్ షీట్ అండ్ ఇన్కమ్ స్టేట్మెంట్ ట్రాన్సాక్షన్స్. అంటే ఇట్స్ ఎ స్టేట్మెంట్ విచ్ కంటైన్స్ డెబిట్ అండ్ క్రెడిట్ అనమాట. సో మై డియర్ స్టూడెంట్స్, హోప్ యూ అండర్స్టూడ్ దిస్. లెడ్జర్ ఈజ్ ఎ స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్. టాలీలో మనం ఫస్ట్ ఏది చేయాలన్నా కంప్లీట్గా మనకి లెడ్జర్ అనేది ఉంటేనే మనం చేయగలుగుతాం అనమాట. సో పిల్లలు, ఈరోజు మనం లెడ్జర్ నేర్చుకున్నాం, చక్కగా పర్చేజెస్ డెబిట్ అని తెలుసుకున్నాం, పర్చేజ్ రిటర్న్స్ క్రెడిట్ అని తెలుసుకున్నాం, సేల్స్ క్రెడిట్, సేల్స్ రిటర్న్స్ డెబిట్, క్యాపిటల్ క్రెడిట్, డ్రాయింగ్స్ డెబిట్. యూజ్ అయింది కదమ్మా వీడియో, చక్కగా నేర్చుకోండి అమ్మా. ఆల్ ద బెస్ట్.